హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం నీటి దీపాలు చేద్దామండి. ఇప్పుడు వచ్చేది కార్తీక పౌర్ణమి, అలాగే దీపావళి కదండి. ఇలా ఒకసారి చేసుకోండి, చాలా కలర్ఫుల్గా చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ మాత్రం అసలు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. నేను మాత్రం ఇక్కడ వాటర్ తోటే దీపాలు అనేవి ముట్టిస్తున్నానండి. ఒకసారి మీరు చూడండి, మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నైట్ టైం చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. చాలా ఈజీగా సింపుల్ అండ్ తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఆయిల్ కూడా మరి తక్కువతోటే ఇలా దీపాలు వెలుస్తాయి. ఇక్కడ మాత్రం నేను ప్లాస్టిక్ గ్లాసులు తీసుకుంటున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదండి, ఇక్కడ 4 గ్లాసులు తీసుకున్నాను. ఇలాంటిదే ఇంకొక గ్లాస్ కూడా తీసుకొని వాటి మాత్రం ఈ విధంగా కట్ చేసుకున్నాను. మీకు ఈ గ్లాసుల కంటే వేరే మందది ఏదైనా కవర్ దొరికితే, మందపాడిది ఉంటుంది కదండి, అది దొరికితే ఇంకా బెటర్. అసలు దీపాలు అనేవి మార్నింగ్ వరకు అసలు ఆరిపోకుండానే ఉంటాయి. చూసారు కదా, ఇలా కొద్దిగా దొడ్డుగా ఉన్న కవర్ లేకుంటే, మనకు కవర్స్ లేకుంటే ఇప్పుడు ఇలాంటి గ్లాస్ ఇంకొకటి ఎక్స్ట్రా ఒకటి తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోద్దండి. చూసారు కదా, నేను మాత్రం ఇక్కడ 4 పువ్వొత్తులు చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పువ్వొత్తులు తీసుకొని ఆయిల్లో ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని ఆయిల్లో మాత్రం మొత్తం డిప్ చేయండి. ఇలా ఆయిల్లో వేసి ఒక 2 మినిట్స్ వదిలేసుకున్నా కూడా దూది కాటన్ అనేది మొత్తము పీల్చుకుంటుంది. ఇక్కడ వాడతాను నేను గ్లాసులలో వాటర్ పోసానండి. చూసారు కదా మీరు, ఇలా వాటర్ పోసుకొని 4 గ్లాసులలో 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. చూస్తున్నారు కదా, మరి ఇది ఆయిల్ అనుకున్నారు, ఆయిల్ మాత్రం ఇంత పోయలేం కదండి. చూసారు కదా, ఇలా గ్లాసులలో వాటర్ పోసుకొని మన దగ్గర పిల్లలకు కానీ ఇంట్లో ఏదైనా కలర్స్ లేకపోతే కుంకుమ, పసుపు ఇంట్లో ఏది కలర్ఫుల్గా ఉన్నా, లేకుంటే ఫ్లవర్స్తో ఉంటే ఫ్లవర్స్ దీంట్లో వేసుకొని ఇలా డెకరేట్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా చాలా ఈజీగా అయిపోతుంది. మీ దగ్గర ఏమన్నా కలర్స్ ఉంటే ఏ కలర్స్ ఉంటే అవి, ఏం లేకుంటే కుంకుమ కూడా వేసుకోవచ్చు, పసుపు కూడా వేసుకోవచ్చు. అవి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇలా చేసుకొని మనం ముందుగానే ఆయిల్లో డిప్ చేసి ఉంచుకున్నాం కదండి పువ్వొత్తుల్ని, వాటిని ఇలా నేను చూపించిన విధంగా మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా వేసుకొని ఆయిల్లో ఒక 2 చుక్కల నూనె వేసుకోండి. ఆ నూనె వేసుకోవడం వల్ల చూసారు కదా, మనం ఇలా చేసుకోగా ఒక 2 డ్రాప్స్ అన్నీ అందులో పడేస్తాయి కదండి, అది కూడా సరిపోతుంది. ఇలా వేసుకొని మనము ఆయిల్ అనేది వాటర్ అనేవి పీల్చుకోవు కదండి, అందుకని ఇలా వేసుకొని మనము పువ్వొత్తులు దీపాలు ఇలా ముట్టించుకున్నామంటే సరిపోద్దండి. నైట్ టైం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనం డెకరేట్ చేసి పెట్టుకుంటే. చూసారు కదా, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం అసలు మళ్ళీ పోయాల్సిన అవసరం కూడా లేదు. మనం కరెక్ట్గా దొడ్డుది కవర్ కనుక పెట్టుకున్నామంటే అసలు మార్చాల్సిన అవసరం కూడా లేదండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరుకే చూస్తే అర్థమై ఉంటుంది కదండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.